స్మార్ట్ ఫోన్ ఎంతోమంది పాలిట ఇప్పుడు ఇది శాపంగా మారుతోంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరొకసారి సోషల్ మీడియా వేదికగా ఈ సైబర్ వేధింపులు, బ్లాక్మెయిలింగ్ ఘటనల మీద రియాక్ట్ అయ్యారు. అమ్మాయిలు, తల్లిదండ్రులు చాలా చాలా అలర్ట్గా ఉండాలని కూడా సూచించారు. జనరల్గా అందమైన యువకులు లేదా సినీ నటుల ఫొటోస్ని డిస్ప్లే పిక్చర్స్గా పెట్టేసుకుని సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్స్లో ఫ్రెండ్ రిక్వెస్ట్లు పంపిస్తారు. వారి మాయమాటలు నమ్మి పర్సనల్ వీడియోలు, పర్సనల్ ఫొటోస్ షేర్ చేస్తున్నారు చాలామంది. ఒక్కసారి ఫొటోస్ వాళ్ళకి చేరగానే ఇంకా వాళ్ళు రాక్షసులుగా మారిపోతారు. వాటిని మార్ఫింగ్ చేసి డబ్బు కోసం లేదా ఫిజికల్గా కలవాలని వేధిస్తూ ఉన్న ఘటనలు చాలా ఉన్నాయి. సో పిల్లలు ఆన్లైన్లో అసలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఈ విషయాల మీద తల్లిదండ్రులు కంపల్సరీ ఒక కన్నేసి ఉంచాలి. అండ్ అలాగే స్మార్ట్ ఫోన్స్తో కాకుండా కుటుంబ సభ్యులతో వాళ్ళు సమయం గడిపేలా చూసుకోవాలి. అండ్ సమస్య ఎదురైనప్పుడు వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన స్నేహితులకు వెంటనే షేర్ చేయొచ్చు. అండ్ ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేసి లేకపోతే సమీప పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేయమని సజ్జనార్ సూచిస్తూ ఉన్నారు. సో తల్లిదండ్రులు అండ్ అలాగే టీనేజ్ పిల్లలు అందరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోవాలి. బీ అలర్ట్ అండ్ బీ సేఫ్.